హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాము, మీరు అందరు కూడా మంచిగా ఉండాలి. దోస్తులు, మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? కొత్త కోడలు కాపురం 3. అవో ఇంక మా అత్తకు ఏమైంది? ఇప్పటిదాకా మంచిగానే ఉండే కదా, మొహము గట్ల పెట్టిందండి, ముద్దపప్పు మొహం. ఓ అత్త, ఏమైంది? ఇప్పుడు మళ్ళీ మంచిగానే ఉన్నావు కదా ఇప్పటిదాకా, మళ్ళీ ఎందుకు గట్లయిను? ఇక ఏం చెప్పమంటే గోస, మనోళ్ళు అందరూ వీడియోలను చూస్తారు మంచిగానే, కానీ వీడియోని లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, షేర్లు ఎత్తలేరు. ఇక మస్తు బాధ అనిపిస్తుంది. అయ్యో గదానికేనా? సరే నేను వ్యూవర్స్కి చెప్తా తీయి. ఓ దోస్తులు, జర్రా మీరంట సబ్స్క్రైబ్ చేసుకొని గట్లనే వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేయుర్రి. గట్లనే మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయుర్రి. అవో మా అత్త బాధపడుతుంది, మా అత్త కోసం అన్న జర చెప్పరాదుల్లా, గట్లనే లైక్ చేసుకోర్రి. దోస్తులు, మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు మంచి మంచి వీడియోలు తీయబుద్ధి అవుతుంది. చాలు కానీ పా, ఇక వ్యూవర్స్ ఎందుకు మనకు లైక్ చేస్తారు? ఇప్పటిదాకా సోద పెట్టబడితే పా వీడియోలకు వా, ఇక పోదాం. ఏమైనా సరితా వంటలు చేసినావా? ఎంతసేపే? అత్తమ్మ వంటలు చేసిన, అయిపోయింది. సరే అని పోయి బట్టలు ఉతుకుపో. అత్తమ్మ ఇప్పుడే పోయి ఉతుకుతా. అన్నం ఇప్పుడు తిన్నారా? కాసేపు అయినాక తింటారా మరి? మాగా తింటాం కానీ పోయి పని చేసుకోపో. ఇక ఏ ఉక్కో వెప్సిందమ్మ, నేనేడస్తానే దానికి జర్ర గట్టిగానే చెప్పాలి, గట్లయితేనే ఇంటది గది. నీకేమో కోపంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, గంతే ఆర్చినట్టు అనిపిస్తుంది. సరే కూసో, నేను ఇప్పుడే వస్తా. ఏడి పోకు మళ్ళా. కూర అన్నిందిగా, అబ్బా గుమగుమలు ఆడుతుంది కూర. ఇంత నాకు పక్కకు తీసి పెట్టుకొని ఇలా కారం ఉప్పు దండి ఎత్తా, అప్పుడు తెలుస్తుంది దీని వంటలు ఎట్లున్నాయని. నా ముందే మెచ్చుకుంటా వేసిందమ్మ దాన్ని. ఇప్పుడు ఎట్లా తింటారో చూస్తా. కారం ఉప్పు రెండు స్పూన్లు ఎక్కువ వేసేసిన. ఈ వంక పెట్టుకొని దాన్ని నాన్న హింస పెట్టచ్చు. ఇక చెప్తాయని సంగతి. ఎందుకు ఇది ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకుంటలేదు, షో మీద పేరు మారతలేదా ఏంది దీనికి? సరిత చూసినావా అనే దాని బల్పు? ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకుంటలేదు, అంటలేదు. దాన్ని నెత్తి మీద ఎక్కించుకుంటాను. నువ్వు దాని గురించి నీకేం తెలిసే? బొడ్డి తక్కువ కులంది కానీ మస్తు బరుపుల్లది. నువ్వే కదా ఇప్పుడు బట్టలు పిండుకో అని పంపించినావు. చెప్పుండి అత్తమ్మ, మీరు బట్టలు వినమన్నారు కదా, పోయి గొలంకాడ బట్టలు వింటానా. ఇక అయిన వల్లే నాకు. ఎందుకు నచ్చదా నీకు షోలు మందమైనవి కానీ మేము పిలిచింది ఏడినాడుతుంది. ఇక నీకు వినబడ్డట్టు యాక్టింగ్ చేస్తావు. నేనెందుకు యాక్టింగ్ చేస్తా అత్తమ్మ, నిజంగానే అయిన వల్లే. సరే కానీ పోయి ఇద్దరికి బూ వేసుకొని రాపోయింత ఆకలి వాడబడుతుంది. కొద్దిగా ఏనాక తిందాం అనుకున్నా కానీ ఇక కడుపులో ఎలుకలు తిరుగుతానే. వేసుకురాపో ఇక తింటే ఇంతంతా. అప్పుడే అడిగింది కదా వేసుకురానా అని అద్దంటివి. ఇప్పుడు అటెటు పోయిందో లేదో మళ్ళీ
గట్నే అత్తమ్మ తీసుకొని అత్త కూర్చోండి. అవ్వ అవ్వ, ఏందే మొత్తం వచ్చి మీద కూర్చుంటాను. పిడత సత్తా నా మీద గింట్ల పడతా అంటే. నీ మీద ఎందుకు పడతా? చూసుకొనే కూర్చుంటానా. మీద పడితే ఏం రావు గంతి, గంట లావేం లేను నేను. అసలే నన్ను ఐశ్వర్య రాయి ఇలియానా అని పిలుస్తారు ఊర్లో అందరూ. ఏంది నువ్వు ఇలియానా? ఓయమ్మనే మంచిగానే ఉన్నావుగా. ఏందత్తయ్య ఇలియానా? ఎందుకు నవ్వుతున్నాయి? నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు వెనబడి పడేటోళ్ళు కుర్రోళ్ళు అందరూ. నాకు ఇష్టం నువ్వు చేయమ్మా, నాకు ఇష్టం నువ్వు చేయమ్మా అని వెనక తిరిగేటోళ్ళు. ఏదో ఇప్పుడు మీ మామయ్య మంచిగా తినబెడతాను కాబట్టి ఇట్లా కొంచెం బొద్దుగా అయినా. అమ్మో నేను పారిపోతా, ఈ బావత నేనేనలేనమ్మో. మాకు పారిపోతు కానీ కూర్చో, తిన్నాక పోదు కానీ. ఇదిగోండి అత్తమ్మ తినండి, నేను పోయి బట్టలు పిండుకుంటా. మా తింటాం కానీ పోయిగా. ఏంది ఇట్లున్నది? ఉప్పు ఎందుకు గింతేసింది? ఉప్పు ఇసమైంది, కారం గట్టి వేసింది. అబ్బో, ఇది కూర కూర లెక్కనే లేదవ్వా. నేను అప్పుడే చెప్పినా కదా దానికి కూరలు అన్ననికి రాదని, వంట చేసుడు రాదని. మత్తు చేస్తుంది అంటే కదా, అది ఎప్పుడు గిట్నే చేస్తుంది. ఉప్పు ఎక్కువ అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది. ఆ కూర కూర లెక్కన ఉండదు, కూర ఉడకదు, పాలేదు. అది అనినప్పుడు మంచిగానే వచ్చింది, వాసన కమ్మగా వచ్చింది. గిట్లున్నదేందో గింత కారం ఉప్పు ఎవరు వేసింది అసలు? ఓ బిడ్డ సరిత, ఒకసారి ట్రై తల్లి. అవ్వ చెప్పు. ఏంది బిడ్డ గింత కారం గింత ఉప్పు వేసిన కూరలా? మర్చిపోయి ఏదో ఆలోచించుకుంటే ఇట్లా వన్నా ఏంది కూర? వామ్మో, గొడ్డు కారము ఉప్పు ఉప్పు కూర అంతా ఎట్లా తింటారే తల్లి గిట్లెత్తే? అయ్యో ఏంది ఉప్పు కారం ఎక్కువైందా? నేను చూసి చేసిన వంట చేసినాక కూడా రుచి చూసిన మంచిగానే ఉన్నది కదా, ఉప్పు కారం ఎక్కువ అవడింది. ఆవో, అంటే మేము అబద్ధాలు చెప్తానవా? నువ్వు కూడా తిండి ఉడకాలంటే మా చిన్న మా అబద్ధం చెప్తాందా? నువ్వు ఎప్పుడు మంచిగా వండినావు వంటలు? ఉప్పు కారము ఎట్లున్నాయి అసలు ఎవరన్నా తింటాడా? సరే తీపో బిడ్డ, ఇక ఇది ఎవరి పని చేసిర్రో నాకు అర్థమవుతుంది. ఇక పో బిడ్డ, నీ తప్పేం లేనని అర్థమవుతుంది. అత్తయ్య కుట్టకంది అత్తయ్య, ఇప్పుడు ఏమైందని కొడుతున్నారు? నా కొడుకు కట్లేక నిన్ను చేసుకున్నాడు అనుకుంటున్నా. ఏమ్మాయి చేసి పెట్టినా ఏమో నేను చేసుకున్నాడు. అత్తయ్య తనే నన్ను ఫస్ట్ ఇష్టపడ్డాడు, నేను తననేమీ అనలేదు, అసలు ఏం మాయ చేయలేదు. మీరు ఊరికే అలా అనకండి అత్తయ్య. అవునమ్మా, మరి నువ్వు అట్లా ఒక సుందరి అవుతుంది, ఆ పైన నుంచి ఊడిపాడు. నువ్వు నా కొడుకు ఇష్టపడి చేసుకున్నాడు మరి నిన్ను. వంట చేయడం రాదు, ఏం లేదు. నా ఇంట్లో ఉండదంట ఇది. పో ఇక్కడ నుంచి, నాకు కంట్లోకి కనిపించకు నువ్వు. అసలు ఏంటి ఇంతలా టార్చర్ చేస్తుంది ఈవిడ? నేను సురేష్ని ఇష్టపడి వచ్చాను కాబట్టి ఓడ్చుకొని ఉంటున్నా, అయినా కూడా ఏదో రోజు మారుతారులే, వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారులే నా గురించి తెలిసినప్పుడు అనుకుంటే అస్సలు మారట్లేదు. హే సరిత, తిన్నావా? లేదండి తినలేదు. ఏమైంది సరిత, డల్లు ఉన్నావు? మళ్ళీ మా అమ్మ ఏమైనా అన్నదా? ఏమండి చేయి చేసుకుందండి, నేను వంట బాగానే చేశాను, ఉప్పు కారాలు ఎక్కువైనాయి, ఎలా అయ్యాయో తెలియదు అసలు. మీ అమ్మగారు సీరియస్ అయ్యి నన్ను చేయి చేసుకున్నారు, చాలా బాధగా ఉందండి. నిజంగానే నువ్వు ఉప్పు కారాలు ఎక్కువేసి ఉండొచ్చు, అంటే ఎప్పుడు వంట కుదరదు కదా, ఆ కోపంతో ఇట్లా చేసుకుందేమో. లే సరిత, అన్నిటినీ పట్టించుకుంటే ఎలా చెప్పు? లేదండి, మీరు కూడా ఇలా మాట్లాడతారు అనుకోలేదు. నేను వంట చేసిన తర్వాత ఉప్పు కారం చూశానండి, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అసలు ఎలా ఉప్పు కారాలు ఎక్కువైనాయో తెలీదు. సరేలే, నేను అమ్మతో మాట్లాడతాను, నువ్వు బాధపడకు సరిత. ప్లీజ్ అర్థం చేసుకో. వాళ్ళు ఇప్పుడు మన మీద చాలా కోపంగా ఉన్నారు కదా, ఇంట్లో కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది. అది కాదండి, ఇంటి పని మొత్తం చేస్తున్నాను, ఎప్పుడు ఎవరికి ఏం కావాలో టైంకి చూస్తున్నాను, అయినా కూడా మీ అమ్మగారికి నా మీద చాలా కోపంగా ఉంది. సరేలేండి. సరే సరిత, ఈరోజు ఈవినింగ్ మనము మూవీకి వెళ్దాం, ఓకేనా? నువ్వు ఇలా డల్గా ఉండకు.
మూవీకా ఏం వద్దులేండి, మళ్ళీ మీ అమ్మగారు ఏదో మాట అంటుంటారు. ఏం కాదు, అమ్మకి నేను చెప్తాను కదా ఏదో ఒకటి. మనం మూవీకి వెళ్దాం ఈరోజు, ఓకేనా? దోస్తులు ఈరోజు ఈ వీడియో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు, గట్లనే సబ్స్క్రైబ్ చేసుకోర్రి మా ఛానల్ని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను దోస్తులు మిమ్మల్ని. బాయ్ బాయ్.